అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ప్రెస్ మీట్ నన్నే పెట్టిండాలా. విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు. ఏమో ఒక సండే లేదు, ఏం లేదు, వీళ్ళేమి ఇట్లా చంపుతారే, అందులో వాళ్ళు మన ఏదో పాపం బాగా సతాయి చేసినట్లుంది. ఇంత పొడుగు మాట్లాడినారు. అదేదో ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత పొడుగు మాట్లాడినారు. సరే, అది వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తాం, అది వద్దు. మరొకసారి మా పిలుపునందుకు మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. పలమనేరు పుర ప్రజలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. 25వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి 1 వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపించినారు. మేము పోయినాం. మేము ఒక్కరే పోలేదు అక్కడ, మేము నలుగురే పోలేదు అక్కడ. టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలా. మీరందరూ కూడా ఉన్నారు, విలేకరులు అందరూ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు. మామూలుగా ఉన్నాం. ఇంకా అప్పటికి 11 గంటలకు మీటింగ్ అంటే 11:30, 11:45 వరకు చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో, ఏదైనా మీ సమస్యలు ఉంటే వీళ్ళకి చెప్పండి అధికారులకు అన్నారు. మేమేదో మేము నలుగురు ఏదో చెప్పాము, అది అయిపోయింది. నేను బయట వచ్చన్నా, ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళకి ఏదో సమస్య అంట, అది భాగాల్లో సమస్య, లేకపోతే ఇంకో సమస్య మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాల. వాళ్ళు ఏదో గాలి వాడుతున్నారు, లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది, వాళ్ళకి పోటీ అంట, అందుకని రాలేదు అన్న, అంతే. వీళ్ళు ఎందుకనో మీసాలు తిప్పేదొకడు, తొడగొట్టేదొకడు, అయ్యో మొగుడు అనేదొకడు, పెండ్లాం అనేదొకడు. ఇదేందండి ఇది వింతగా ఉంది. నేను మామూలుగానే చూసిన జంబలకడ బొమ్మ సినిమా, అదేనా, ఏం సినిమా అదే, ఆ సినిమాలో మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాడేమరంటే నేనే నీకు మొగుడు అంటాడు. నా పెండ్ల ఒకే జగడం. ఇదేంది ఇది, నువ్వు వాడిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంట్లో జగడాలు పెట్టే మాదిరా స్వామి, దండం పెడతాను, దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి. ఒకవేళ అట్లా మొగోళ్ళే పెళ్లి చేసుకోవాలంటే మదనపల్లికో పుంగనూరుకో పోండా, లేకపోతే శుక్రవారం సంతకెట్టుకు పోండా, లేకపోతే మీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు కదా, అదే తొడ కొడతాడు చూడు. ఆయన తొడ ఎందుకు కొడతాడో తెల్ల, మీసాలు ఎందుకు తిప్పుతాడో తెల్ల. ఆ మార్కెట్ కదా ఎరుకన్నా వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకోవాలంటే పెళ్లి. నన్నేంద్రా స్వామి, అందులో నేను ముసలోడు అయిపోయినా. బట్టతలు ఉంది. నేను నీ మాదిరి అందగాడు కూడా కాదు. నేను నీ మాదిరి అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు కాలనీలో పోయి ఆడో ఫ్యామిలీ, రాధా బంగ్లాలో ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీలు అట్లా నువ్వు చేస్తావు. నేను చెప్పలా. అట్లా బాధలు ఎందుకు వస్తుంది, మాకు అవసరమా ఇవంతా? కొంచెం చూసి మాట్లాడండి. నేనేమన్నా రాలేదు మీటింగ్కి, ఏం సమస్య తెలియదు, ఇందుకైనా కౌన్సిల్ నిలబడినా నాకు తప్ప. దానికి ఎందుకు రాదు స్వామి, ఇట్లా రెచ్చిపోతారు. ఒకడేం రాడు ఇట్లా అంటాడు, ఒకడేం ఇట్లా అంటాడు, తోడగొట్టుకుంటాడు. చూసుకోండి బా, ఎందుకు గులికి పడుతూ ఉన్నారు? మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసే దాంట్లో సూపర్గా వేస్తాం. మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు అధికారం ఇచ్చింది. మీరు సరిగా ఆడరని తెలుసు. నువ్వు మళ్ళీ మా వాటిల్లోకి వచ్చి మేము కౌన్సిల్ నిలబడతాం, 26 మంది నిలబెడతారు. ఎందుకు నిలబెడతారు? నిలబెడితే మీకు ఓట్లు వేస్తారా జనాలు? మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేసిందో తెలుసా? ఇండ్లు పెద్దదిగా ఉంది, అది పెద్దది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఎంతమంది కడుపు పంట పోసుకుంటారు మీరు? ఇంకా ఎవరు కడుపు పంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా. వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి, ఒప్పుకుంటాము. నేనే మొగుడు నీకు, ఏదో చిట్టా ఉంది, ఏమేముంది అన్ని పెట్టు, మా దగ్గర కూడా ఉంది. ఇంకొక అతను మాట్లాడతాడు, అతను ఎట్లా యోగ్యుడు అంటే, ఇదే పార్కులో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నా దగ్గర రికార్డు ఉంది, ఊరికే మాట్లాడు. నేను చెట్లంతా కొట్టి అమ్మింది కాదా? నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇస్తాం మీకు కూడా. సరి జాతి వాళ్ళు, ఎరుకులోళ్ళు నా వాటిలో ఉన్నారు పాపం, పేదవాళ్ళు. ఏదో పందులు మెప్పుకుంటా జీవం పోసుకుంటా ఉంటే తమిళనాడుకి అమ్మినావా లేదా? తమిళనాడు వాళ్ళకి అడవిలోపై డబ్బులు తీసుకున్నావా లేదా మన దగ్గర? అయినా కొంచెం గుర్తు చేసుకోనైనా, మీ పార్టీ వల్ల నేను కుక్కను కొట్టినట్లు కొట్టి గంటా ఊరిలో ఆ జెండా మఠంలో మేము కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. మీ వైసీపీ పార్టీ వాళ్ళే, మీ రఫా బ్యాచ్ వాళ్ళే, కబ్జా కోర్లే. ఊరికే నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడనుకో, శాంతి నేను బాగా చేస్తా. నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా. జెండా మఠంలో చెట్లు కోసి అమ్మింది ఎవరికి తెలీదు? నీ వార్డులో ఎత్తుకున్నామనుకో ఊరు వదిలి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం మాట్లాడినా ప్రజాప్రయోగంగా మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇంకా మా వాళ్ళు చెప్తారు ఏమేమి అభివృద్ధి, ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్ని చెప్తారు. ఎందుకంటే అన్ని నేనే మాట్లాడేస్తే మళ్ళీ ఇదైపోతుంది. కాబట్టి చూసి తొడగొట్టుకున్నట్టు చూసి కొట్టుకోను. ఆయన చాలా ఇబ్బంది పడతాం మళ్ళా. అదేమో రెడీ, అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటారు చూడే, రేణా మాదిరి. ఆ మాదిరి అంతా కొట్టద్దు, నీకంటే ఎక్కువ కొడతాం, డైరెక్ట్గా కొడతాం మేము.
నువ్వు ఊరికే మీడియా వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టుకుంటున్నావో నువ్వు కొట్టకూడదు. ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అందరికీ నమస్తే. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మొన్న గత 2 రోజులుగా పాపం మీకు చాలా ఇబ్బందులుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. మొన్న నేను ఒక రోజు రాలేకపోయినా, హాస్పిటల్కి పోయినా. కానీ ఒక నాయకులు అంటారు 26కి 26కి వెళ్ళొస్తాము, మీసాలు తిప్పుతాడు, తొల్ల కొడతాడు. నాకైతే అర్థం కాల. అన్నా, మీ జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే, మీ వెంకయ్య గౌడ్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 6 వార్డులు పోటీలు జరిగా. 6కు 6 గెలిచక వగలేదు. కానీ మీకు 26కి 26 ఎట్లన్నా గెలుస్తాను నాకైతే అర్థం కాలే. దానికి సమాధానం చెప్పను. నాకు ఫస్ట్ 6కు 6 గెలిచక వగలే, మళ్ళీ 26కి 26 గెలుస్తారంట. ఏమన్నా న్యాయం ఉందన్న? మళ్ళా తొల్ల తిప్పేది, మీసాలు తిప్పేది. అయ్యో ఫోన్ లేకుండా పోతున్నాం. నువ్వు దయచేసి వద్దున్న అట్లంతా. మళ్ళీ ఇంకోటి ఏమని అడిగితే ఈ సీఎంలు అంటారు. అన్నా, మీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది, అదన్నా గుర్తుందా లేదన్నా? పోనీ మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది కదా, మీ జగన్ అన్న సీఎంఏ, మీ 151 మంది ఎమ్మెల్యేలే అప్పుడు ఉన్నారు కదా. ఎందుకన్నా 110 కాన్ఫరెన్స్లు వస్తుంది. అప్పుడు ఈ విషయం ఏం కాదే, ప్రజలు బుద్ధి టిక్లేసినారు కదా. గుర్తుందా లేదా? బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. 110 నియోజకవర్గాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీనే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ బుద్ధి తెచ్చుకొని మాట్లాడారా? నాకైతే అర్థం కాలేదు. మీరు ఉండి కూటమి నాయకులు అంటారు. మీ జగన్ అన్న మాట్లాడేది ఒక వీడియో తెలుగునా? మీరు ఎంతమంది వచ్చినా నా వెంటుకు కూడా పీకలేదు అన్నారు. మరి ఇంకా కూటమి నాయకులంతా ఫోన్ చేసి ఎందుకు పీకినారా లేదా? మళ్ళీ ఇది గెలుపు అంటారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తాండా. ఇంకా నేనేం చెప్పదలుచుకోలే. కొంచెం ఆలోచించన్నా. ఇప్పుడు ప్రజల్లో రే మనం ఎందుకు ఓడిపోయినాం, మనం ఏం తప్పు చేసినాము, నెక్స్ట్ మనం రావాలంటే ప్రజలకు తిరగండా, నిజ నిజాలు తెలుసుకొని మన ఓటు ఏం కారణం అది తెలుసుకోండి. దాన్ని వదిలేసి ఈఎంలు అంటారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి 110 కాన్స్టిట్యున్సీకి గెలిచిన దానికి మీ వాళ్ళైతే మీరు సమాధానం చెప్పండి. అది మీ రూలింగ్లోనే. ఇంక నేను మిగిలినంత ఆ దేవునికి వదిలేస్తాను, మీకు వదిలేస్తాండ. ఇంకో విషయం, ఆయన మాకు అన్నే, కొంచెం ఆయన అంటే అభిమానమే. ఏదో మదనపల్లి రోడ్ ఇది మద్యం మైన్స్ ఏదో అదేదో మద్యం రోడ్ అంట ఏదో అయిపోయిందంట. అన్నా, నేను పూర్తిగా నేను నడుతా ఉన్నానన్నా. గత 5 ఏళ్లలో దండపల్లి రోడ్లు ఎన్ని వైన్ షాపులు ఉండిందన్నా? ఒక్కసారి సమాధానం చెప్పనా? 2 వైన్ షాపులు లేదా? ఆ రోజు మాట్లాడలేదే. ఈ రోజు ఒక బీసీ నాయకుడికి వైన్ షాప్ ఇచ్చినాడని, ఒక బీసీ నాయకుడు వైన్ షాప్ మీద పడతాను, నీకేమన్నా న్యాయమన్నా? అది కూడా 5 మంది టెండర్లు వేసింది. దాంతో నేను ఒకటైనా. అది ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఎత్తలేదన్నా. ఎత్తిందో తెలుసునా? కలెక్టర్ గారు వచ్చి డిప్ ఎత్తితే దానికి నాకు తగిలిన దానికి ఏడో షాప్ పెట్టాలా? తప్పేముందన్నా? మేము గవర్నమెంట్కి ఏడో లాస్ చేయలేదే, లాభమే చేకూరుస్తాం. ఇదే గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు ఇదే మీ వాటిలో 90కి పైన ఎక్సైజ్ కేసులు ఉంది. కావాలంటే నువ్వు పోయి ఎక్సైజ్ స్టేషన్లో పోయి అడుగు. ఆ రోజు నీకు నోరు రాలేదని అడిగాక దాని గురించి టెట్రా ప్యాక్లు అడిగాక నీకు నోరు లేదా? 90 కేసుల పైన ఉంది. నేను కౌంటర్ నిరూపిస్తా. ఆ రోజు నువ్వేం నోరు మాట్లాడలేదే. దండపల్లి రోడ్లో వైన్ షాప్ ఉంది, అది నీ వాడే కదన్నా. ఎస్టేట్ కాడ 2 వైన్ షాప్ ఉంది. ఆ రోజు నోరు మాట్లాడలేదే. ఈ రోజు నా వైన్ షాప్ నుంచి నువ్వు మాట్లాడతావు. అది నీ వ్యక్తిగతంగా వదిలేస్తా ఉన్నా. అది పైన దేవుడు చూసుకుంటాడు. అంతేకాదు అన్న అంటాడు మళ్ళా మా పిల్లల మీద అక్రమ కేసులు పెట్టారంట. అన్న, ఒకే ఒక్క కేసు కానీ అక్రమ కేసు కానీ పెట్టినంటే మీరు ఎవరి పేరు చెప్పండి, వాళ్ళు ఏమో తప్పు చేశారో ప్రతి దానికి మగాడు వీడియో ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్ అన్నీ ఉంది. అక్రమ కేసు అని కానీ ఒకటి కానీ చెప్తే మీరేం చెప్తే అది నేను ఖచ్చితంగా తరవంచుతా. ఇది ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం అన్న, రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఉండేది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తాను. ఒక్కరిపైన తప్పుడు కేసు పెట్టినంటే మీరేం చెప్తే అదన్నా నేను ఖచ్చితంగా మీకు ఇది తలవంచుతానని కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకో నాయకుడు మాట్లాడతారు స్వామి, ఆయన పెద్ద నాయకుడు, ఏదో అమరావతి గురించి మాట్లాడతాను. మేము ఎప్పుడు మీ ఎమ్మెల్యే గురించి కానీ మీ వాళ్ళ గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం ఉంటే 20 ఓట్లు గెలిచినాడంట. అదే కూటమి లేకపోతే 20,000 ఓట్లు ఓడిపోతాడంట. అతను బుద్ధి జ్ఞానం అన్నా ఉందా లేదో నాకు తెలియదు. కానీ నేను మాట్లాడతా అంట 2009లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండే, రెండోసారి మంచి హవాలో ఉండే. చిరంజీవి గారు పార్టీ పెట్టినారు PRP, గుర్తుందా లేదన్నా? ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు కూడా. 2009లో అంత పెద్ద హయాంలోనే అమరన్న తెలుగుదేశం పార్టీ ఇదే పొలంనేరులో 17,000 ఓట్లతో గెలిచినాడు. గుర్తిగారు ముందు లేదా మాట్లాడుతున్నా లేదా? నాకైతే అర్థం కాలే. అమరన్న గురించి నువ్వు మాట్లాడేదా? మీ ఎమ్మెల్యే గురించి మేము ఏమన్నా మాట్లాడినామా? వయసు తేడా ఇచ్చి మాట్లాడు. మళ్ళీ ఏమంటాడు? 2019లో మీ అమరన్న 8వ రౌండ్కి లేచి పెట్టాడంట. నువ్వు చూసి మొన్న ఏం జరిగిందో తెలుసునా?
4వ రౌండ్కి మీ ఎమ్మెల్యే గారు లోపల వచ్చా, 5వ రౌండ్ ఉండే, 6వ రౌండ్కి బయటలే మేయర్ సాక్షి నేను ఆడే ఉన్నా, లేదా నువ్వు చెప్పేమని చూస్తామా. 6వ రౌండ్ బయట వెళ్ళిపోయా. నేను మాట్లాడలే, పెద్ద చిన్న గౌరవం ఉంది. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ తప్పుగా కానీ మాట్లాడితే మాత్రము ఊరుకుండేదే లేదు, ఖచ్చితంగా నేను చెప్తా ఉంటా. అంతేకాదు ఇంకొక ఆయన మీసాలు తిప్పి తొడగొట్టి ఏదేదో చేస్తాను అన్న. నేను సూటిగా ఒకే ఒక మాట్లాడుతా ఉన్నా. నువ్వు పెద్ద ఇల్లు కట్టినావు, ఓకే మంచిదే బాగానే ఉంది. ఆ ఇంటికి ఒక్క తట్ట ఇసక్కన్నా నువ్వు డబ్బిచ్చి కొన్నావా? నువ్వు డబ్బిచ్చి కొనలేదా? నేను కాని పక్కన సత్యం చేస్తా. నువ్వు కొన్నానని వచ్చి నాతో వచ్చి కాని పక్కన ఇదే సత్యం చేయి. నేను దేనికైనా రెడీగానే ఉండా. అప్పుడు ఇసక్ వచ్చి డబ్బిచ్చి కొనాలా. ఇప్పుడు అది ఫ్రీ పెట్టినామన్నా. నువ్వు గవర్నమెంట్కి అన్యాయం చేయలేదా? మళ్ళీ మిలిటరీ అంటావు, మీసాలు చెప్తావు, తొడ చెప్తావు. దయచేసి నీ విజ్ఞప్తిగా వదిలేస్తానన్నా. ఒక్క తట్ట ఇసక్ కొనింటే కూడా నేను కాని పక్కన సత్యం చేస్తాను. నువ్వు కొనలేదు అని, కొన్నానని నువ్వు వచ్చి నాతో వచ్చి సత్యం చేసి నీ విజ్ఞప్తిగా వదిలేస్తా ఉంటా. అంతేకాదు మళ్ళా ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఒకవేళ తల బ్రహ్మించి ఏమన్నా ఆడుతా ఉన్నారో, గర్వంగా ఆడుతున్నారో నాకు తెల. ఒకవేళ మైండ్ పని చేయకపోతే బాగా పోయిచ్చండి, అటుపోయి చెక్ చేసుకొని నీట్గా రండి. లేదు మేము గర్వంగా పాడుతూ ఉంటామంటే ఆ శ్రీకృష్ణుడు భగవానుడు జన్మించిన జాగాకు మీరు పోయి చూసుకొని పోతారు, దగ్గరలోనే ఉంది. దయచేసి మీకు నెత్తుకు వదిలేస్తా అంట. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అమరన్న, జై తెలుగు. సోదరులకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారాలు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను ఇద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఆ ఇద్దరు, ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు, ఇంకొకరు సిమెంట్ శ్యామ్. వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. నాగరాజు, ఎస్టీ కాలనీ నాగరాజు 3 సార్లు కౌన్సిలర్ అయినాడు. సరే అయినాడు, మంచిదే. లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడో, శ్రీరంగాన్ని వాడిని చాలా బెదిరించి వాడిని విత్డ్రా చేయించి కౌన్సిలర్ అయినాడు. అది మన లక్ బాగుంది కాబట్టి మున్సిపాల్లో కౌన్సిలర్ అయిపోయినాడు. సరే పోని 3 సార్లు అయినాడు కదా, ఒక్కసారైనా ఎస్టీ కాలనీకి చెందిన జనాలకు కానీ ఎస్సీలకు చెందిన జనాలకు కానీ ఏం మంచి చేసినావన్నా నాగరాజన్న? నాగరాజన్న నువ్వు ఏం మంచి చేసినావు? ఒక్కరికన్నా నీ తోడు ఉన్న వాళ్ళకి కానీ నీతో నడిచిన వాళ్ళకి కానీ ఒక్కరికి నువ్వు మంచి చేసిండవనా? 3 సార్లు కౌన్సిలర్ కదా నువ్వు, ఒక్కరికి మంచి చేసిండవనా నాగరాజన్న? ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ కాలనీలో ఉండే వాళ్ళకి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ మాత్రం చెప్పుకునే నువ్వు గుర్తింపు ఉంది. ఎవరికి మంచి చేసినావు కౌన్సిలర్ చాలినందుకు? మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు. కేసులో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇది దానికి సంబంధించినది ఈ కేసులో ఎప్పటి నుంచో ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే, తెలియకుండా ఏం లే. పెద్ద చిన్నాల గౌరవం లేకుండా వాడు వీడు మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను కూడా మేము కూడా రే నాగరాజుగా అని మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చేయనివ్వడు. మీలాగా ఎలా పడితే అలా నడుచుకోవాలంటే మాకు 1 సెకండ్ పట్టదు. ఇంకోటి ఏమంటే మర్చిపోయినారేమో అన్ని, అంతా బూతిలోనే ఉండేది. అన్నా నాగరాజన్న ఒకే వీధిలో ఉండేదన్నా. గుర్తుపెట్టుకో, ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో. ఇదంతా గుర్తుపెట్టుకుంటే బాగుంటామన్నా మనమా. నో, నీ వైఎస్ఆర్సీపీలో ఫైర్ ఇంజిన్ ఆఫీస్ దగ్గర లేఅవుట్లు వేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉండవన్నా. మీ నాయకులు నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టించినారు. నా నాగరాజన్నా మర్చిపోతున్నావు, ఏమన్నా మర్చిపోతా ఉన్నావు నువ్వు? అప్పుడు మేము బాధపడినా మీ వైఎస్ఆర్సీపీలో నువ్వు ఉండుకొని మీ నాయకులు నిన్ను కొట్టించినందుకు మేము బాధపడినా. మీ ఎస్టీ వాళ్ళకి కూడా తెలిసిన, ప్రతి ఒక్కరికి తెలిసిన నాగరాజన్నా. కనుక్కోనా, అన్ని కనుక్కో. ఇంకొకటి సిమెంట్ శ్యామ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరింటాడు, ఇదైతే నాకైతే అర్థం కాలే. దూరి అంటే మంచి చెడు చూసేకి, వాళ్ళు మంచి చెడు చేసేకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయి తడిపి వాళ్ళకి మంచి చెడులు చేసింటాడో నాకైతే తెలియ. ఎస్సీ వాళ్ళు నిలబడి మూకుడు అంట, పెద్ద చిన్న తెలీదా పాపము?
తాత ఏదేదో రంగులు గింగులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు వదిలే అన్న సిమెంట్ శ్యామన్న వాటిలో వచ్చి ఎస్సీ వాటిలో నిలబడి నువ్వు గెలుస్తావా? ముగ్గుడు ఎవరికి ముగ్గుడు? నువ్వు వచ్చి పక్కన పడుకో, వచ్చి నాక పక్కన పడుకోనా మొగుడు? ఎస్సీ వాటిలో నిలబడి గెలుస్తావా నువ్వు? అంత దమ్ము కూడా ఉందా? ఎంతమందిలో ఎస్సీలకు మంచి చేసింది నాకన్నా. సారీ మా శ్యామన్న శ్యామన్న ఎంతమందికి నన్ను ఎస్సీలకు మంచి చేసిండేది? ఒకటి ఇంటికైనా వచ్చి కష్ట సుఖాలు కనుక్కొని ఉందామన్నా నువ్వు శ్యామన్న? మా వార్డులో ఎవరిని నిలబెట్టాలో మాకు తెలుసు, ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు. ఎస్సీలు దగ్గరికి పోతే ఎస్సీని చెప్పుకుంటావు, రెడ్డిలు దగ్గరికి పోతే రెడ్డిని చెప్పుకుంటావు. శ్యామన్న ఏది కాదు, ఏముంది నీ ధైర్యమా అన్నా? శ్యామన్న అందరూ కూడానే ఉండరున్నా, కొందరే కూడా ఉంటారు. పెద్ద చిన్న మన బంధుత్వం కొన్ని ఉంది. అన్న నువ్వు మాకు, నువ్వు అన్న ఎస్టీ నాగరాజు అన్న తెలుసుకోండి. ఏదో గమ్మున ఉండాము కదా, సైలెంట్గా ఉండాము కదా, ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదు. కొంచెం భద్రము తెలుసుకోండి. మా నాయకులు మాకు నేర్పలేదు. మా నాయకుడు మీలాగా చిన్న అంతే వెరలాగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు అలా మాకు నేర్పలేదు. అంత వద్దు. నమస్కారం. ఎవరికి వద్దు చెప్పు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినట్టు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు, అతనికి సరిగ్గా కానీ నా పేరు తెలీదు, పక్కలో ఎవరో చెప్పిస్తే చంద్రశేఖర్ అనే అబ్బాయి వచ్చాడు, 2 లక్షల అమౌంట్ తీసుకున్నాడు అనేసి అని చెప్పాడు. అది దేనికి తీసుకున్నాను అనేది నేను ప్రింట్ మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నా. అన్న, ఆర్టీసీ పక్క సందులో మన మున్సిపల్ కాంప్లెక్స్ ఆనుకొని రాజు కాలువ పైన ఉంటే దానిపైన రూములు కట్టామన్నా. దాంట్లో మీద ఒక ఫస్ట్ రూము, నాది లాస్ట్ రూమ్ అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూములు కట్టాము. నేను పార్టీ మారిన తర్వాత 3 నెలల తర్వాత నాకు మీరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఏదైనా చేయకూడదబ్బా అంటే, ఏం చేయాలి చెప్పనా అంటే, 2 లక్షలు ఇస్తాను ఏదో ఒకటి చేయబా అన్నాడు. సరే కదా, నా రూమ్లో ఏమైనా సెట్ చేసినాడేమో, దానికి బాడీకి ఏమైనా ఫిక్స్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చినాడేమో నేను తీసుకోవడం వాస్తవమే. తర్వాత 6 నెలల తర్వాత ఫోన్ చేసి ఏం బాగా చేసినావు అంటే, ఏం చేయాలి చెప్పినా అని అడిగినాను. అక్కడ ఎవరితో మాట్లాడకూడదు అంటే, నేను ఎవరితో మాట్లాడేదనా, దేనివల్ల మాట్లాడేదనా అంటే, ఆ రూమ్లు కదబా అన్నాడు. అన్నా నువ్వు ఇచ్చింది అడ్వాన్స్ ఏమోనా, ఎవరిదన్నా సెట్ చేసినావేమో, దానికి నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత నువ్వు ఈ మాట చెప్తా ఉన్నావునా, కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడతావు. సరేలే అన్న, నేను తీసుకునేది వాస్తవమే, నువ్వు ఆ రూమ్ మాట్లాడినావు అనేసి అని నేను అది వాడుకున్నాను. తర్వాత ఎవరి దగ్గర తీయించినావు అంటే వాళ్ళు పిలిపించినాడు. అన్న మీరు రూమ్ కోసం ఇచ్చినారా అంటే, అవును బా అన్నారు. సరే అన్న, అది అక్కడ ఎవరితో మాట్లాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది, తెలుగుదేశం పార్టీ, అది మీ పార్టీ లాగా అక్కడంతా కానీ ఏది జరగదన్నా అనేసి నేను చెప్తే, సరే బా మా అమౌంట్ మాకి రిటర్న్ ఇవ్వబా అన్నారు. సరేనా, నేను రిటర్న్ ఇస్తాను అనేసి ఇప్పుడు నేను కొద్దిగా వాడుకున్నాను, నిదానంగా ఇస్తాను అని చెప్పేసి ఒక చెక్ ఇచ్చేసి వచ్చినాను. అతను ఏందో తెలిసి తెలియకుండా మాట్లాడడం జరిగింది. కానీ అతని స్వభావం అతనికే వదిలేస్తాను కాబట్టి అవకాశం ఇచ్చింది నాకు.